వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాలు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక బీఆర్ఎస్ పార్టీ వరుసగా పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాల అనంతరం నిన్నటి నుంచి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు జరుపుతోంది. ఈ మేరకు 5 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు జరిగాయి. మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా, సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా అంటూ నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల పొరపాట్లను సరిదిద్దుకొని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు సాగుతామంటూ పార్టీ క్యాడర్కి నాయకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. రైట్, రామచంద్రరావు గారు, మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా, అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ ప్రజలు చెప్పు దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందా? ఎందుకు ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వచ్చిన తీరులో చూస్తేనేమో ఆ సమయంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఆ పరిస్థితి కొంత వాళ్లకు కలిసి వచ్చింది. అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతున్నది ఏంటి అంటే, ఏదో కొత్త డిమాండ్లు తీసుకొచ్చి మాకు ఇవ్వాలని అడగట్లే వాళ్ళు. నువ్వు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలే కొనసాగించండి. పోనీ కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్తగా వాళ్లకు ఆశలు ఏమైనా నెరవేరాలనుకుంటే ఉన్నాయన్నా కొనసాగాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు రైతుగా మనం చూసాం. రైతుగా చూస్తే ఎన్నికలకు 3 రోజుల ముందే నీకు రైతు బంధు పడేది ఆగిపోయింది, వీళ్ళ కంప్లైంట్ ద్వారా ఆగిపోయింది. అది వెంటనే మళ్ళీ కొనసాగించాలి కదా. ఈ రోజు వరకు రైతు బంధు అనేది నిన్నో మొన్నో ఒక 2 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు పడ్డట్టు తెలుస్తుంది తప్ప ఇంతవరకు రైతు బంధు రాలేదు. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే రాజేష్ గారు, ఇప్పుడు రైతు అప్పు తీసుకొచ్చుకుంటాడు, పెట్టుబడి తీసుకొచ్చుకుంటాడు, పెట్టుబడి ఈ రైతు బంధు అంతే తీర్చేసుకుంటామంటాడు, తిరిగి తన పంటను అమ్ముకుంటాడు. ఇప్పుడు ఏమైంది, పెట్టుబడి ఎక్కడైతే తెచ్చాడో ఇప్పుడు డబ్బులు కట్టకపోవడం వల్ల వానికి అడ్డికి పావు షేర్కి అమ్మాలి, వాడేకి అమ్మాలి, ఆ అప్పు తీర్చుకొని మనకు డబ్బులు ఇస్తాడు. కాబట్టి వాడు ఎంత చెప్తే అంత రేటు. అంటే ఒక పెద్ద వ్యతిరేకత ప్రజల్లో వస్తూ ఉంది. వాళ్ళు అడుగుతున్నప్పుడు మా రైతు బంధు ఏమైంది, మీకు ఓటేసాం కదా, మీరనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏమైంది, నువ్వే చెప్తావు తీసుకొచ్చుకొని మాఫీ చేస్తా అని. కరెంటు బిల్లులు కట్టొద్దని పిలుపునిచ్చింది మీరుని. అంటే ఇవన్నీ మేము అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెస్టేషన్ వచ్చింది, వాళ్ళకు చేయలేని పరిస్థితికి నెట్టబడ్డారు. అంటే ఒకటి ఏంది అంటే కాంగ్రెస్లో అంతర్గతంగా ఏంది అంటే కాంగ్రెస్ బస్ ఏమో కాంగ్రెస్ది, డ్రైవర్ ఏమో తెలుగుదేశం. వాళ్ళల్లో ఒక ఐక్యత లేక ఒకటి ఎవరి శాఖలో కూడా ఏలు పెట్టే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు. ముఖ్యమంత్రి ఎవరి శాఖను సమీక్ష చేసే పరిస్థితుల్లో లేడు. అంటే ఎవరి రాజ్యం వాళ్ళది అయిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టబడ్డారు. ఇప్పుడు ప్రజలు అడిగేసరికి ఏమవుతుందంటే జవాబు చెప్పలేని స్థితిలో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. అంటే ఎవరు మాట్లాడితే డైరెక్ట్గా ఇది ఒక కొత్త నినాదం అనమాట, ఎవరన్నా మాట్లాడితే చెప్పుతో కొట్టండి. చెప్పులు అనేటివి ఇప్పుడు కామన్ సినీయో పెద్దయో కొత్తయో ప్రతి మనిషికి ఉంటుంది. కొట్టడం ప్రారంభిస్తే ఎవరు చెప్పని ఎవడైనా కొడతాడు కదా. నువ్వు చెప్పుతో కొట్టు అంటే ఎవడో నేను లేచి జనంలో నుంచే చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు నువ్వు చెప్పిన మాటనే అడుగుతున్నారు, నువ్వు వచ్చేటి అన్న ఆపగర బాబు అంటున్నారు, నువ్వు చెప్పిన ఇయ్యమంటున్నారు. అడిగిన దాన్ని నువ్వు జాగ్రత్తగా చెప్పాలి. నేను కొత్తగా వచ్చాను, ఇగో ఇప్పుడు ఇస్తా, ఇది ఇప్పుడు ఇస్తా అని చెప్పడం మానేసి చెప్పుతో కొట్టాలి ఒకరిద్దరు సోషల్ మీడియా ఉన్నారు వాళ్ళు. ఆ ఇద్దరు సోషల్ మీడియాతో చెప్పేయడం, వీళ్ళు చెప్పడం. ఇక రేవంత్ రెడ్డికి అయితే ఇంకొక పని లేదు, చెప్పుతో కొట్టండి ఇదే పని. మరి ఆయన అడుక్కుంటాడా, కొట్టమంటున్నాడా, లేకపోతే ప్రజల్ని కొట్టమంటున్నాడా? కానీ దాడులు మాత్రం భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కొత్తగా చేసింది ఏంటంటే మార్పు ఏంటంటే తన పాత సహజ శైలిని తీసుకొచ్చింది ఇప్పుడు. అంటే దాడులు చేయడం, ప్రజల మీద తగాదులు పెట్టడం, ఒకరి మీద ఒకరు దాడులు చేయించడం, కార్యకర్తలను బెదిరించడం, హత్యలు లేకపోవడం, దాడులు చేయించడం, కేసులు వేయడం, ఇవన్నిటిని తన సహజ ధోరణి తీసుకొచ్చి పెట్టేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఒక రకమైన భయోందోళన కలుగుతుంది. నువ్వు కొత్త రాకపోయినా మా పాత అయినా కొనసాగించంటారు బాబు, నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వండి మాకు, మేము రైతులం, మేము కూలీలం, మేము పేదవాళ్ళం అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. చెప్పుతే చాలు కానీ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి జిల్లాల వ్యాప్తంగా. సో అదే ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మీకు ఓటేసినందుకు ప్రజలు ప్రశ్నిస్తే చెప్పు దెబ్బలు పాలు చేస్తారా ప్రజల్ని అనేది అందరూ అడుగుతున్నారు. సో ప్రజల్లో కూడా ఇదేంది, మేము ఎంత నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా సమస్య గురించి అడిగితే చెప్పులు చూపిస్తున్నారు, చెప్పు దెబ్బలు చూపిస్తున్నారు ఏందనేది ఒక సర్వత్రా విస్మయం, ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.
ఇంకా మొదలే కాలేదు, ఇంకా పూర్తిగా ఇంకా 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్ని చెప్పులు చూపిస్తారా, ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడతారా అన్నటువంటి ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. అవును రాజేష్ గారు నమస్కారం. రామచంద్రరావు గారు నమస్కారం. నమస్తే నమస్తే అన్న. మీడియా ఈ టీవీ చూస్తున్న అందరికి కూడా, తెలంగాణ ప్రజలకి అందరికి కూడా నమస్కారం. అయితే రాజేష్ గారు, చెప్పండి. ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు కూడా చెప్పిండ్రు, ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనైతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే వాళ్ళు సరే ఏదో బొటాబొట్టి మెజారిటీతో గెలిచిండ్రు, 64 సీట్లతో గెలిచిండ్రు. అలవిగాని హామీలు, విపరీతమైన హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏది చేసే పరిస్థితి లేదు. నలువైపుల నుంచి ఒత్తిడి వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీది ఎంత దౌర్భాగ్యం అంటే, ఇప్పుడు ఈరోజు రైతు బంధు 1-2 ఎకరాల వాళ్ళకి చాలా లేట్ గానే వేశారు. ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్ లో కూడా రైతు బందే అని అంటున్నారు. అంటే అన్ని పాతయే, అన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిందే పేర్లతో సహా. వాళ్ళు రైతు భరోసా అన్నారు, కనీసం అది కూడా మార్చుకోలేదు. వాళ్ళు రైతు బందే ఇస్తున్నారు, బీఆర్ఎస్ ఇచ్చినంతే ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు కూడా కొత్తగా మళ్ళీ పెన్షన్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మొదలు పెడతాం. ఆ పెన్షన్లు కూడా బీఆర్ఎస్ ఇచ్చిన పెన్షన్ ఇస్తారంట, అంతే ఇస్తారంట, తర్వాత పెంచుతారంట. అంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి, ఆల్రెడీ మొదలైంది ఊళ్ళల్లో, ఒక మందిర స్థాయిలో అయినా మొదలైంది. ఇప్పుడు నిన్నటికి 50 రోజులు వాళ్ళ పాలన వచ్చి, ఈ 50 రోజులలో వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. ఏమీ చెయ్యలేము, మేము ఇచ్చిన హామీలన్నీ చెప్పుతో ప్రజలు కొడతారు అనేది అర్థమైంది వాళ్ళకి. అర్థమయ్యి ఒక డిఫెన్స్ లో పడ్డారు. వీళ్ళ అటాక్ అంతా కూడా రాజేష్ గారు అఫెన్సివ్ గా పోయే అటాక్ కాదు వీళ్ళది. వీళ్ళది డిఫెన్స్, ఆత్మరక్షణలో పడిపోయిన ఒక నిస్సహాయ స్థితిలో మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు రెండోది ఏమైతుందంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడినా, లేతే దావోస్ లో మాట్లాడినా, లండన్ లో మాట్లాడినా అదే ఫ్రస్ట్రేషన్ కు గురైతున్నారు, అదే భాష మాట్లాడుతున్నారు. దావోస్ లో పోయి విదేశీ గడ్డ మీద పోయి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు డూప్లికేటు, నేను ఒరిజినల్ అనే మాట మాట్లాడాడు. లండన్ పోయి బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెడతా అన్నాడు లండన్ లో. ఇప్పుడేమో మళ్ళా ఎంత విషాదకరం అంటే ఈ పరిణామాలు, చాలా చాలా విషాదం ఈరోజు తెలంగాణ సమాజం ఫేస్ చేస్తున్నది. ఒక పెద్ద ఆయనని పట్టుకొని, ఈ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని, నువ్వు కొనరు ఊపిరితో ఉన్నావు, పీక పిసుకుతా అన్న రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ప్రజల్ని చెప్పుతో కొట్టండి అనకుండా ఇంకేమనగలదు రాజేష్ గారు? పీక పిసుకుతా అనే భాష ఈ రాష్ట్ర సాధకుని మీద మాట్లాడిన నాయకుడు. ఆయన చరిత్ర కూడా చూసుకుంటే మనము, ఆయనది మొత్తం కూడా అనాదిగా ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాష్టీకము, దుర్మార్గము, చాలా అసహ్యకరమైన పదజాలము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రివోల్ట్ ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఊళ్ళల్లో. రైతు బంధు అడిగితే కేసులు పెట్టడం ఎక్కడైనా ఉన్నదా ఇప్పటిదాకా చరిత్రలో? ఈ కొట్టుకుంటున్నారు కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా 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 అహంభావంతో మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాలలో కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అయితే ఏంది అన్నట్టుగా మాట్లాడము. ఏ విమర్శలు అయితే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద చేసిండ్రో అవన్నీ వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పథకాలను అవే పేర్లతో కంటిన్యూ చేయడమే కాకుండా, ఏవేవి ప్రగతి భవన్ కూల్చేస్తామన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆనే ఉంటున్నారు. ప్రగతి భవన్ లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నారు, ఏమి లేవు అని అర్థమైపోయింది వాళ్ళకి ప్రతిదీ. సో ఈ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ లో, అరే మేము ఇన్ని అబద్ధాలు చెప్పి వస్తుంది, ఈ రోజు ఏం చేసే పరిస్థితి లేదు అన్న ఫ్రస్ట్రేషన్ లో ఈ భాష వస్తా ఉన్నది. కానీ శ్రీశైల్ రెడ్డి గారు, సో అదే రామచంద్ర గారు అదే చెప్తున్నారు, గెలుపు కోసమే కేవలం 420 అలవిగాని హామీలు ఇచ్చారు, ఒక అబద్ధాలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. శైలేష్ అన్న కూడా చెప్పిన దాంట్లో రైతు బంధు అనేది ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, అంటే నిన్న సాయంత్రం వరకు ఇచ్చింది 2 ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి రైతు బంధు పడింది. ఇంతవరకు ఇంకా రైతు బంధు ఎవరికి లేదు, ఇక ముందు ఇస్తారనే ఆశలు కూడా లేవు రైతు బంధు విషయంలో. ఎందుకంటే అక్కడ నీకు ఉన్న డబ్బులన్నీ
వాళ్ళ కంపెనీల ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించారు, మంత్రులే కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు బిల్లులు పోయినాయి ఇప్పుడు. అవును. కాబట్టి డబ్బులు కూడా లేవు ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు ఏంటంటే కేవలం ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చిన కానీ చేసిన పని ఏంటంటే ఆ శాఖలో ఇది ఉంది, ఈ శాఖలో ఇది ఉంది, అవినీతి జరిగింది, ఈ మాటలు తప్ప. ఇప్పుడు ఉదాహరణకు ప్రగతి భవన్ ఉంది, దాన్ని తీసి మేము ప్రజాభవన్ అని పేరు పెట్టారు. వీళ్ళు కొత్తగా భవన్ కట్టించి దానికి ప్రజాభవన్ అని పేరు పెట్టినట్టు ఉన్న బోర్డు మార్చడానికి దాన్ని పోయడం ఎవరిని పిలిచిన బోర్డు మార్చుకోవాలి. అది కాదు కదా లెక్క. నేను భవన్ కట్టినా అంటే ఇక్కడ అది కాక రేవంత్ రెడ్డి మాటలు చాలా బాధాకరం అనిపిస్తున్నాయి. అంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టు నేను మెడ పెసుకుతా అంటే పెసకటమే అంతగా నీకు పెసకటమే బాగా ఇష్టమైతే ఇంటికి పోయి గోధుమ పిండి పెసుకుతా, అది పెళ్ళానికైనా సాయం చేసిన అయితే కొంచెం ఆ చపాతీలకి బిజీలు చేయడానికి అర్థం లేని భాష. ఒక ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఏం పిసుకుతావు, నువ్వు మాత్రం పెద్ద పైలు మానవా, నేనున్నట్టే నువ్వు ఉంటివి, ఎవరిని కొడతావు నువ్వు, ఎవరి మీద పోతావు, ఎవరిని బిసుకుతావు నువ్వు అంటే. నేను అనేది రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనే వాతావరణం తెచ్చుకోవాలి, అది కూడా జరగట్లేదు ఆయనకి. నేను అనేది నువ్వు ఇచ్చిన హామీలనే ఒక్కొక్కటిగా చేయ. నువ్వు అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు బట్టి చూస్తారు. నేను ఇప్పుడే వచ్చా అంటే నువ్వు వచ్చిన 15 రోజులలో నువ్వు చేసే అడుగులు, నువ్వు అనుకునే లక్ష్యాన్ని నెరవేర్తాలేవో అర్థమవుతూ ఉంటుంది. నువ్వు అడుగులేంటు నువ్వు ఏం చేస్తున్నావు, కనీసం ఇగో నేను ఇది చేయబోతున్నా అన్నమాట కానీ చెప్పడం కూడా నీకు సాధ్యం కావట్లేదు. ఎంతవరకు ఆ శాఖలో అవినీతి జరిగింది తీసిపడేస్తాం, ఈ శాఖలో అవినీతి జరిగింది తీసిపడేస్తాం, పెద్ద మాటలు, వాని జైలుకి పంపుతాం, ఈయన జైలుకి పంపుతాం, ఇదే భాష తప్ప ఒక్కటి పరిపాలన తెలిసిన వాళ్ళుగా చేసినట్టు కనపడతలేదు. పోనీ మంత్రులలో కొంతమంది పరిపాలన తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డిని వాళ్ళు లెక్క చేసేటట్లేరు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు కూర్చొని ఏ హామీని నెరవేర్దామని చర్చించేటట్టు లేదు, ఆ హామీ నెరవేర్చడానికి ఒక ప్లాను లేదు, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మార్గం లేదు, వాళ్ళకి అసలు పరిపాలన అర్థం కాదు. చిన్న భిన్నంగా ఈ రాష్ట్రాన్ని చేస్తున్నారు. పోనీ అప్పులు తెచ్చుకుందామా అంటే తెలంగాణ బాగా దివాలు తీసింది, తెలంగాణలో అసలు డబ్బులే లేవుగా, మీరు అప్పులు ఇచ్చినా మేము తీర్చలేము అనే ఒక వాతావరణాన్ని మొత్తం కల్పించి ప్రతిదానికి సింగిల్ అయిన ఆన్సర్ కూడా ఉంది 100 రోజులు అని. అదే 100 రోజులు అంటే అదే అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకుపరచు. నువ్వు మొదట అడిగే అర్థమైతే నువ్వు అడిగేసేది, నువ్వు మొట్టమొదటి ఏయడం కంపలు అడిగైతే ముళ్ళు తీసుకోవడానికి నీకు 100 రోజులు పట్టుద్ది. నేను అనేది ఏంటంటే నీ అడుగులు ఆ పరిస్థితిలో లేవు, ప్రజలు అడుగుతున్నారు. నిజంగా ఈ 15 రోజులలో ఇంత తక్కువ కాలంలో ప్రజలలో అంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి ఎందుకని ఇలా చేసుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇండియా కూటమిలో మిగిలేది రాహుల్ గాంధీ ఒక్కరే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. బీజేపీ కాంగ్రెస్ది ఫెవికాల్ బంధం ఇది అనేక సందర్భాల్లో రుజువైంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇండియా కూటమిలో మిగిలేది రాహుల్ గాంధీ ఒక్కరే, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఆ కూటమిలో అందరూ ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు. ఇక రాహుల్ గాంధీ ఒక్కరే. మోడీని ఎదుర్కోవాలంటే, బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వం లాంటి ఒక సమర్థమైన నాయకత్వమే అవసరం అనేది. సరే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ కూడా అది పెద్దగా ఓటమిగా తీసుకోవాల్సిన పని లేదు, కుంగిపోవాల్సిన పని లేదంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇప్పుడు ఇండియా కూటమిలో అండి ఒక్కొక్కరు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరు జారిపోతా ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ పోయిండు, మమత లేరు, కేజ్రీవాల్ గారు కూడా దావాలతో పాటు లేరు, అఖిలేష్ యాదవ్ కూడా ఆయన నితీష్ కుమార్ కి మద్దతుగానే మాట్లాడుతున్నాడు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఒంటెత్తు పోకడ, ఒక పెద్దన్న మనస్తత్వము, ఎవరిని సహించకపోవడం కారణంగానే నితీష్ పోయినరు బయటికి అని నిన్న అఖిలేష్ యాదవ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ లుకలుకలు స్టార్ట్ అవ్వడం, అంటే నేను గమనించింది ఏంటంటే ఈ అదానిని కౌగిలించుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. అదానిని కౌగిలించుకున్న తర్వాత అసలు విపరీతంగా విమర్శలు వచ్చినాయి. అంటే మా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది, బయట కూడా బాగా చర్చ జరిగింది. నేషనల్ న్యూస్ ఛానల్స్ కానీ నేషనల్ న్యూస్ పేపర్స్ కానీ ప్రముఖంగా రాసినాయి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి అంటూ రాసి రాహుల్ గాంధీ మీద పోయింది ఆ అటాక్. పోయేటప్పటికి ఏమైంది, ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న లీడర్స్, పెద్ద లీడర్స్, ఇప్పుడు మమతా గారు కానీ నితీష్ గారు కానీ కేజ్రీవాల్ కానీ వాళ్ళు కూడా మాట్లాడారు అదానికి సంబంధించిన బంధం గురించి. సో అది యాక్చువల్ గా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ, అది ఇంగ్లీష్ లో అంటారు కదా నెయిల్ ఇన్ ద కాఫిన్ అని, ఆ శవపేటికలో ఇంకొక మేకు దిగగొట్టిండు రేవంత్ రెడ్డి. సో ఇది చాలా 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 గమనించాల్సిన అంశం. బయట ఏమనుకుంటున్నారంటే చాలా, అంటే ఢిల్లీ శిబిరాల్లో ఒక టాక్ ఏం నడుస్తుందంటే రేవంత్ రెడ్డి పోయి నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటి అంటే ఏబీవీపీతో మొదలైంది ఆయన రాజకీయ ప్రస్థానం. ఆయన యాక్చువల్ గా ఆయన మనసు నిండా కూడా బీజేపీనే ఉన్నది రేవంత్ రెడ్డికి.
సో ఈరోజు చూడండి, మీరు పరిణామాలన్నీ కూడా గమనించండి. బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించిన బంధం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా తెలంగాణలో బహిర్గతం అవుతా ఉంది. అది 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 నేను 190 ఉదాహరణలు చెప్పగలుగుతా. అయితే ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలు, అందుకంటే ఎవరైతే చాలా స్టాంచ్ గా బీజేపీని అపోజ్ చేసే పార్టీలు ఉన్నాయో, వాళ్ళు ఎవరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం సన్నగిల్లుతా ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వాళ్ళు ఇండియా కూటమిని సవ్యంగా నడవనిస్తారో లేదో అనేది ఒకటి. తర్వాత బీజేపీ మీద నిజంగానే ఫైట్ వీళ్ళు చేయగలుగుతారా లేదా అనే అనుమానం అయితే వస్తా ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అపీల్ కేటీఆర్ గారు చేశారు. నిజంగా పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఈ దేశంలో ఒక మత సామరస్యం అనేది వెల్లివిరియాలే, రాజ్యాంగబద్ధమైన హామీలతో అందరూ భద్రంగా ఉండాలని భావించే శక్తులన్నీ కూడా, రైట్, ఈ శక్తులన్నీ కూడా మేధావులు, బుద్ధిజీవులు అని ఎవరైతే అంటామో, ఈ శక్తులన్నీ కూడా బీజేపీని అడ్డుకునే పార్టీ తెలంగాణ వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ మెజారిటీ పార్లమెంట్ స్థానాలు రావాలి. అట్లాగే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం నిర్మాణం ఆల్రెడీ జరిగి ఉన్నది. సో మహారాష్ట్రతో పాటు ఇక్కడ మహారాష్ట్ర బాగా సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు ఇండియా కూటమిలోని లుకలు ఒక ట్రయాంగిల్ పోరుకది కనుక దారి తీస్తే ఇప్పుడు కేజ్రీవాల్, మమతా, మన అఖిలేష్ యాదవ్, కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిస్తే అదేమి నమ్మశక్యంగానేం కాదండి. జరుగుతాయి రాజకీయాల్లో పరిణామాలు చాలా డైనమిక్ గా జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ మార్పులు అనేది జరిగి కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక బలమైన ప్రత్యామ్నాయము ఎదగగలిగితే దేశంలో ఈ రోజు ఆ శక్తి బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ కి ఆ స్థాయి లేదు, ఆ శక్తి లేదు, వాళ్ళకి ఓపిక కూడా లేదు. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినబడాలి అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాల్సిందే అంటూ పార్టీ శ్రేణులకు పార్టీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేస్తూ ఉంది. దాంతోపాటుగా బీజేపీ కాంగ్రెస్లది ఫెవికాల్ బంధం అనేది. సో ఎట్లా ఫెవికాల్ బంధం? ఇప్పుడు తెలంగాణ అనగానే మిగతా పార్టీలకు బీఆర్ఎస్కు తేడా ఏంటంటే, మొదటి టీఆర్ఎస్ కూడా తెలంగాణ బీఆర్ఎస్ విడదీయరని బంధం కలిగి ఉన్నాయి. అంటే అవి ఒకదానికొకటి. ఇప్పుడు మీరు చూడంగానే ఊళ్ళలోకి పోతే నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే కారు పార్టీ అంటారు. అంటే సింబల్ చూడగానే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ, కారు పార్టీ లేదా తెలంగాణ పార్టీ కరమణ. తెలంగాణ పార్టీ, కారు పార్టీ అనేది ఒక విడదీయరాని ఒకదానికి బంధం ఉన్నట్టుగా. కాబట్టి ఇవాళ నీకు పార్లమెంటులో ఒకవేళ కనుక నీకు బీఆర్ఎస్ కనుక ఓడిపోతే నీకు అసలు ఆ మాత్రం వాయిస్ కూడా తెలంగాణ గురించి మాట్లాడేవాడే ఉండడు నీకు అసలు. ఎందుకంటే కాంగ్రెస్ వారు చెప్పినట్టు అయినాలే, అధిష్టానం చెప్పినట్టు అయినాలే, బీజేపీ వాడు ఎవడన్నా గెలితే అధిష్టానం చెప్పినట్టు అయినాలే, నాది తెలంగాణ అనే ప్రయోజనాల కోసం మాట్లాడే వ్యక్తి ఎవడూ ఉండడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వాదన కానీ తెలంగాణ వాయిస్ కానీ పార్లమెంట్లో కనపడాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాల్సింది. ఇది ఒకటి. ఇక దేశ రాజకీయాలుగా చూసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ తనకు అవకాశం దొరికినప్పుడు, అవసరం ఏర్పడ్డప్పుడు ఒకదానికొకటి విడదీయబోకునే బంధం కలిగి ఉంటా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో మీరు చూస్తే పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఇంటర్నల్ పొత్తు పెట్టుకున్నాయంటే ఖచ్చితంగా 4 సీట్లు బీజేపీ గెలిచినా, 3 సీట్లు కాంగ్రెస్ గెలిచినా, వీళ్ళు గెలిచిన కాడ డిపాజిట్ ఉండవు బీజేపీ గెలిచిన కాడ డిపాజిట్ ఉండవు కాంగ్రెస్కి. అంటే అంత బంధం ఏర్పడ్డది. ఎట్లా? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు నిజామాబాదు పార్లమెంటు బీజేపీ గెలిచింది, కానీ నిజామాబాద్ అభ్యర్థి ఎవడు ప్రచారానికి కూడా పోడు. జీవన్ రెడ్డి లాంటి ప్లేస్లో జగిత్యాలలో అంతో ఇంతో పట్టున్న వ్యక్తిగా జీవన్ రెడ్డి ఉంటే అక్కడ కూడా కాంగ్రెస్కు 10,000 ఓట్లు రాలే. అంటే బీజేపీ కేసేసారు, బీజేపీ వాళ్ళంతా కాంగ్రెస్ కేసు షిఫ్ట్ టోటల్గా వన్ సైడ్గా ప్రచారానికి పోరు, పని చెయ్యరు, వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఈ విధంగా ఒకదానికి పొత్తు పెట్టుకొని 7 సీట్లు గెలిచిన విషయాన్ని కూడా మనం చూసాం. కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు కూడా మీరు మణికొండలో చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని గెలుస్తుంటారు. అంటే రాజకీయ అవసరాల్లో వాళ్ళిద్దరు కలిసే పనిచేశారు, చాలాసార్లు వేదికలు పంచుకున్నారు. ఇప్పుడు ఓపెన్గా బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఉదాహరణకు ఇవాళ మన గవర్నర్ విషయమే ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులని నీకు రికమెండ్ చేసి పంపిస్తే రాజకీయ నాయకులని ఆపేశారు. కానీ ఈరోజు ఒక పార్టీగా అధ్యక్షునికి అంగీకరించి ఇచ్చేయడం జరిగింది.
ఒప్పుకుందామే. అంటే మరి దీన్ని ఏమనుకోవాలంటే దాని ఇంటర్నల్గా కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న బంధం. రెండోది కూడా ఏంటంటే ఎన్నిక కూడా రెండు ఎమ్మెల్సీల ఎన్నికలు ఒకేసారి జరపకుండా అది విడివిడిగా వేరు జరపకుండా notification. ఒకేసారి జరిపే ప్రయత్నం చేసి కాంగ్రెస్కు 2 సీట్లు వచ్చే ప్రయత్నం చేశారు. దానికి బీజేపీ సపోర్ట్ చేసింది. కాబట్టి వాళ్ళది నిజంగానే పెవికోల్ బంధం అనేది ఒకటి. ఇక రెండు, మీరు ఇండియా కూటమి గురించి మాట్లాడారు కాబట్టి అసలు దేశ రాజకీయాల్లో 3 రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ రాజకీయం, 2 కాంగ్రెస్ రాజకీయం, 3 ఈ 2 కాని రాజకీయాలు కూడా ఉన్నాయి. ఒక ప్రధానంగా వీళ్ళకు మించిన శక్తిమంతులు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. నువ్వు కేజ్రీవాల్ని తీసుకున్నా, లేకపోతే మమతా బెనర్జీని తీసుకున్నా, ఇలా పంజాబ్ ముఖ్యమంత్రిని కేజ్రీవాల్తో లింక్లో చూసుకున్నా, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నా, ఇక్కడ కేసీఆర్ను చూసుకున్నా, వీళ్ళు స్వతంత్రంగా పార్టీలు పెట్టుకొని గెలిచి వచ్చిన వాళ్ళు. ఇండియా కూటమిలోకి రాబడడం కోసం బీజేపీ రాజకీయాలు మత రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక రాజకీయాలు అవసరం అని చెప్పి వీళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యం. కాంగ్రెస్ ఎలాంటిదంటే పాము లాంటి, తన పిల్లల్ని తాను చంపుకొని తినేది. పక్కునన్న కడుతుంది, ఎవడు దొరకపోతే పిల్లల్ని తింటుంది అది. అలాంటి కాంగ్రెస్లో ఉండడానికి ఇలా మమతా బెనర్జీ అంగీకరిస్తలేదు, కేజ్రీవాల్ అంగీకరిస్తలేడు, ఇలా నితీష్ కుమార్ బయటకు వెళ్ళాడు. మరి ఇలాంటివి చూసినప్పుడు మరి నీకు ఎవరున్నారు అని చూస్తే అటు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ కమిట్మెంట్ కనపడడం లేదు. కానీ ఈ 3 సెక్షన్స్ ఏదైతే ఉందో, ప్రాంతీయ పార్టీల బలోపేతం ఏదైతే ఉందో, వీళ్ళల్లో శక్తిమంతులుగా ఉన్నారు. అందుకనే వాళ్ళు ఎన్డీఏలో లేరు, వాళ్ళు నీకు ఎన్డీఏలో లేరు, అట్లాగే నీకు ఇండియా కూటమిలో కూడా లేరు. అయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ యొక్క వైఖరి అనేది అంత తేలిక కాదు. దాన్ని అంగీకరించడం అంతే. అప్పుడు అఖిలేష్ మాట్లాడిందంటే క్లియర్గా చెప్పి నితీష్ ఎందుకు పోయిండో చెప్పగలిగాడు. రేపు మమతా బెనర్జీ అసలు ఉండడానికే ఇష్టపడలేదు ఇండియా కూటమి. కేజ్రీవాల్ బయటకు వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి జగన్ లేడు, కేసీఆర్ లేడు, ఎవరు కూడా నీకు ఇండియా కూటమిలో లేరు. మరి ఇండియా కూటమి ఏం కూటమి అది? ఏం కూటమి? అసలు అది కూటమే కాదు. రెండోది ఏంటి, రేవంత్ రెడ్డి విషయం కూడా మాట్లాడారు. మన అదాన్ని కావలించుకోవడం లేకపోతే బీజేపీ. ఎంతవరకు ఇలా రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే చంద్రబాబు నాయుడిని బీజేపీకి దగ్గర చేయాలి. అది చేయడం కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నం చేస్తాడు తప్ప తెలంగాణకి ఏదో మేలు జరగాలి, తెలంగాణ ప్రయోజనాలను ఏదో కాపాడాలనే ప్రయత్నం కాదు. ఆయన అదానితో భేటీలైనా లేదు, నీకు అమిత్ షాతో భేటీ అయినా ఎంతవరకు చంద్రబాబు నాయుడిని బీజేపీకి దగ్గర చేయాలి, తనకున్న ఆ శక్తిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి, ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి వాతావరణంగా ముఖ్యమంత్రి యొక్క స్టైల్లో ఇలా తెలంగాణలో లేదు. రైట్. ఔషధవనం అంతర్ధానం కాబోతోంది. రాడార్ కేంద్రంతో విలువైన మొక్కలు అంతరించిపోబోతున్నాయి. మొత్తం 147 రకాల ఔషధ మొక్కలు వికారాబాద్ అడవుల సొంతం. సో రాడార్ కేంద్రం అక్కడికి రావడంతో విలువైనటువంటి వృక్ష సంపద లేకుండా పోబోతుంది. దీంతో పర్యావరణవేత్తలు అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ అడవులకు కేటాయించబడ్డటువంటి భూములు, రాడార్ కేంద్రానికి కేటాయించబడ్డ భూముల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అక్కడ డిమాండ్ వినిపిస్తుంది స్థానికంగా. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, వికారాబాద్ అడవులు అనేది ఎంత పేరు ప్రఖ్యాతిగాంచినవో అందరికీ తెలుసు. దాంట్లో ఔషధ మొక్కలు, రకరకాల వృక్ష జాతులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అంతరించే ప్రయత్నం ఒకటి జరగబోతోంది. దాన్ని ఇప్పటికే ఆపేందుకు సరే పరిరక్షణ సమితి వాళ్ళందరూ అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు, వాళ్ళ సమావేశాలు కొనసాగించుకుంటున్నారు. సో ఎట్లా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది? మాది వికారాబాద్ జిల్లానే, మాది తాండూరు. ఎస్. వికారాబాద్ జిల్లాలో 4 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి, మా జిల్లాలో ఉన్నాయి 4 అసెంబ్లీ సీట్లు, తాండూరు, కోడంగలు, పరిగి, వికారాబాద్. ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అండ్ మా జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా జిల్లా నుంచే అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు. సో నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఈ రాడార్ కేంద్రాన్ని మీరు అడ్డుకోవాలి. సరే, రాజకీయ విమర్శలు అన్ని చేస్తాం, మీరు చెప్పులతో కొడతాం, పీక బిసుకుతాం అంటే మేము అంతే తీవ్రంగా స్పందిస్తాము, సమాజం కూడా అంతే తీవ్రంగా స్పందిస్తుంది. కానీ ఎప్పుడైతే వికారాబాద్ జిల్లా అంశం అంటే జిల్లా అంశం అనే వాళ్ళు జిల్లాబాద్ జిల్లానే కాదు నేను అనేది, అటవీ సంపద రక్షించడం అనేది ప్రకృతిని పరిరక్షించడం, ఎక్కువ బ్యాలెన్స్ అంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఔషధ మొక్కలు, వైవిధ్యమైన పక్షి జాతులు, జంతు జాతులు, ఈ ఎక్కువ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు అసలు నిజంగా వికారాబాద్ అడవులు, అనంతగిరి కొండలు, అనంతగిరి మీద అనాదిగా ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన టీబీ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఉండినాయి వికారాబాద్ జిల్లాకి. ఆ అడవులు అనేది కూడా అది ప్రకృతి సంపద. ఎవరో ఇప్పుడు ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి కట్టిన భవంతిని ఇంకో ముఖ్యమంత్రి కూల్చేస్తానంత ఈజీ కాదు కదా.
అది ప్రకృతి సృష్టి, అది ఎవరు ఎవరు న్యాచురల్, సహజంగా వచ్చింది అది. అవును, సంపద అది అది. అవును, ప్రకృతి సంపద. సంపద, Yes. సహజ సంపద. ఇప్పుడు ఈ రాడార్ కేంద్రాన్ని అంటే దీన్ని ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకోవాలి. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనకి సంబంధించిన ఈ సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కాంగ్రెస్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లావాసిగానే కాదు, ఒక ప్రకృతి ప్రేమికుడిగా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 10 ఏండ్ల తెలంగాణలో అసలు అదేంటిది, మన కలేక్వరి ప్రసాద్ అనే కవి, ఇప్పుడు లేరండి, చనిపోయినరు, భూమికి పచ్చని రంగేసినట్టు అమలాల అని ఆయన ఒక పాట రాసిండు ఆయన. అట్లా భూమికి పచ్చని రంగేసినట్టుగా తెలంగాణ మొత్తాన్ని హరితహారం ఒక విప్లవ స్ఫూర్తితో కేసీఆర్ గారు పచ్చగా చేశారు. దాంతో ఏమైతుంది రాజేష్, ఇది ఈ 7-8 క్లాసులు చదువుకునే, సైన్స్ చదువుకునే పిల్లలు అడిగినా కూడా చెప్తారు, ప్రకృతి ఎంత పచ్చగా ఉంటే అంతగా వానలు పడతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించి కూడా ఒక నిరసన ఆందోళన వ్యక్తమవుతుంది. అదేంటంటే ఇక్కడ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు హైకోర్టుకు కేటాయించడానికి కూడా అక్కడ విద్యార్థులు ఆల్రెడీ బైఠాయించిండ్రు, కూర్చున్నారు. ఇప్పుడు ఈ మొత్తం విధ్వంసం చేసిన తర్వాత ఏం చేయగలుగుతాము? ఇప్పుడు వానలు పడవు, అదే నీళ్లు లేక బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి అనగా ఇంకో గీతం కూడా గుర్తొస్తా ఉంది నాకు. పల్లె కన్నీరు పెడుతుందో అన్న గోరటి ఎంకన్న పాట కూడా మళ్ళీ గుర్తొస్తా ఉంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రకృతి సమతుల్యతని కాపాడుకోవడానికి అడవుల పరిరక్షణ చాలా అవసరం. రాడార్ కేంద్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరాల్సిందే. ప్రజల ఆందోళనకి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇయ్యాలి. దాని కంప్లీట్ గా అది హాల్ట్ చేసేలాగా అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్ రామచంద్ర గారు, సో అభివృద్ధి పేరుతో ఇంకా కేంద్రం వచ్చే పేరుతో సరే అవి రావాల్సిన చోట రావాలి, కానీ చాలా విశాలమైనటువంటి అడవుల భూముల్ని తీసుకోవడం, తర్వాత చాలా అరుదైన వృక్ష సంపద మొత్తం అక్కడ నాశనం కావడం, ఇది ఎంత ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి అంటే వచ్చే అభివృద్ధి ఉన్న అభివృద్ధిని పోగొట్టకూడదు, కొత్త అభివృద్ధి అనేది కనపడకూడదు. నేను అనేది ఏంటంటే అభివృద్ధి అవసరమే, కానీ ఉన్నదాన్ని చెడగొట్టకుండా చూసుకోవాలి. ఉదాహరణకు నీకు వికారాబాద్ అడవుల విషయం మీరు చెప్పారు, రాడార్ కేంద్రం విషయం. వికారాబాద్ అసలు అడవిని లేకుండా చేయడమే మనకు పర్యావరణ సమస్య కొత్తగా వస్తుంది, నీళ్లు, వర్షాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ అడవికి ప్రత్యేకత ఏంటంటే ఔషధ మొక్కలు. అంటే ఓ 10 ఎకరాల పైరుని 1 ఎకరం ఔషధ మొక్కలు బ్యాలెన్స్గా విలువని చూపెడతాయి, అవసరాన్ని చూపెడతాయి. ఆ అడవిని తీసేయకూడదు అనేది లోకల్ పర్యావరణాన్ని. ఇక్కడ అసలు కీలకమైన సమస్య ఏంటంటే అక్కడ వికారాబాద్లో నీకు రాడార్ కేంద్రం అని చెప్పినా, లేదు ఇక్కడ రాజేంద్ర నగర్ భూములు కేటాయింపు చేసినా, కొత్తగా నేను రాచకొండ, నేను సైబరాబాద్ పడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, నేను రాచకొండ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన వీడి వెనక ఉన్న అన్నిటి గూఢార్థం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు సెంట్రల్కి సోనియా గాంధీకి ఈయన ఫండ్ పంపించాలి, ఇక్కడి నుంచి. ఆ ఫండ్ పంపించాలంటే అభివృద్ధి వస్తుందని అక్కడ ఇక్కడ చూపెట్టాను. ఇప్పటికే ల్యాండ్ రేట్లని పడిపోయి ఉన్నాయి, స్టాగ్నేట్ అయింది. ఈ స్థితిలో నుంచి ఈ ఫండ్ పంపించాలంటే ఈ వాతావరణం సృష్టించి ఈ డబ్బుల యొక్క దాన్ని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేననేది ఏంటంటే ఈ ప్రయత్నానికి కేవలం నీకు పచ్చని భూములే వచ్చినాయా, లేదా నీకు విద్యార్థి వాళ్ళు ఆందోళన చేస్తున్నారంటే న్యాయం ఉన్నది. అది నీకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని పెంచేసి దాంట్లో నుంచి వస్తువులు, కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే ఒక పీజీ చేసిన అగ్రికల్చర్ విద్యార్థి ఎవరైనా ఉంటే బ్యాంకుకు పోతే అతనికి ప్రిఫరెన్స్ ఇచ్చినాకనే నీకు వ్యాపారస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఈ దశలో ఉన్న భూములు తీసుకుపోయి నువ్వు కేటాయింపు చేసి రాడార్ కేంద్ర భూములతోనేమో అటవీ పర్యాటక కేంద్రంగా మార్చాల్సిన భూములై వికారాబాద్ భూములు అంటే ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా రావాల్సిన దాన్ని తీసుకుపోయేమో రాడార్ కేంద్రంతో పెట్టి రాచకొండలో 10,000 ఎకరాలకు నేను ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అక్కడ మొదలుపెట్టి ఈ వాతావరణం అంతా కేవలం డబ్బుల్ని గ్యాదర్ పర్సనల్గా చేసుకొని పార్టీ ఫండ్కి ఇవ్వడానికో సొంతంగా వాడుకోవడానికో ప్రయత్నం చేసే పనులు తప్ప ఇది అభివృద్ధి కోసం చూసే పనులు కాదు, ఉన్న అభివృద్ధిని చెడగొడుతున్న పనులు తప్ప ఈ కొత్తగా వచ్చే పనులు అయితే కావు. రైట్, అంటే ఇప్పుడు దీన్ని నివారించే ప్రయత్నం నేను అనేది ఏంటంటే ఇక్కడే ఇవాళ కేవలం బీఆర్ఎస్ దీన్ని విమర్శిస్తుందంటే కేవలం ప్రతిపక్షం కాబట్టి విమర్శించడానికి కాదు. ఇవాళ మేధావులు కానీ లేకపోతే ఇప్పటికి కూడా మీరు గ్రామాల్లోకి పోతే మేమే ఇప్పుడు ఈ కాంగ్రెస్ని తీసుకొచ్చి తప్పు చేసినావు, నువ్వు చెప్పుతో నువ్వు కొట్టడం కాదు మాకు మేమే కొట్టుకోవాల్సి వస్తా ఉందిరా నాయన అని చెప్పే ఈ దశలో నుంచి
అక్కడ మేధావులు కానీ విద్యార్థులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ దానికి ఒక అవసరం అనుకుంటే ఒక ఐక్యచారణ మూవ్ చేసి ఆందోళన చేసి వాటిని ఆపుకోవాలి తప్ప ఇట్లా ఆయన చేసిందల్లా తీసుకుంటూ వదిలేసుకుంటూ పోతే రాష్ట్రం దివాళా తీసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాన్ని ఇప్పటికే భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ, మనకు అంత గౌరవం వస్తుందన్న దశలో దాన్ని పాడు చేసుకునే పరిస్థితి తప్ప మరి ఎలా నీకు ఆ భూముల్ని కాపాడుకోవాలంటే రైతాంగం కదలాల్సిందే. నీకు ఇలా విద్యార్థులు కదిలితే తప్ప నీకు రాజేంద్ర నగర్లో ఆ యూనివర్సిటీని కాపాడుకోలేరు. కాబట్టి ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పార్టీలు ఏకంగా వీటిని ఆందోళనలో పార్టిసిపేట్ కావాలి. ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి వాటిని. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, చివరిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక హరితహారం పేరుతో మన రాష్ట్రంలో గ్రీన్ కవర్ని చాలా భారీ స్థాయిలో ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఫలితాలు కూడా జనం చూశారు. మళ్ళీ అటువంటి ఒక పచ్చదనాన్ని ఒక అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయడానికి ఇక్కడ భూములు అప్పగించడం, ఇక్కడ ఎటువంటి దాన్ని అడ్డుకోవడానికి పోనీ ఆ కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం, ఇదంతా కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉంటారు? కంక్లూడింగ్ చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరితహారం అది ఇందాక కూడా మాట్లాడుకున్నాము. మొత్తము తెలంగాణ అంతా కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయండి. పచ్చదనము, పరిశుభ్రతకి, పంచాయతీరాజ్ శాఖకి ఎన్నో అవార్డులు వచ్చినాయి దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి బహుశా పచ్చదనం అంటే పసుపు పచ్చదనం అనుకుంటున్నట్టున్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చదనం అనుకుంటున్నాడు. ఆయన ఏందో ఆయన డిఎన్ఏ అర్థమే కాదు. అటు బీజేపీ డిఎన్ఏ, ఇటు టీడీపీ డిఎన్ఏ, రామచంద్రరావు గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరిని కలిపే పని తప్ప ఏంటంటే ఈ రోజు ఒకటి సరే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు పర్యావరణ పరిరక్షణ జరగాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాల్సిన అవసరం ఉన్నది. వికారాబాద్ అడవులని అంటే సందర్భం అది కాబట్టి చెప్తున్నా. అసలు జనరల్ గా అయితే మొత్తం పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ అడవులు ఇప్పుడు కాంటెక్స్ట్ కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అది రాడార్ కేంద్రాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి బీజేపీతో ఆ ఫైట్ తీసుకుంటాడన్న ఆశ అయితే నాకు లేదు. ఇది ప్రజలు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఐక్య కార్యాచరణ చేయాల్సిందే. పార్టీలకు అతీతంగా ప్రజలు, పర్యావరణ ప్రేమికులు దీని మీద పోరాటం చేయాల్సింది. రైట్. ఓకే. ఈ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్తే ప్రతి గ్రామంలో నీకు నర్సరీ కనపడుతుంది. అంటే వాళ్ళ గ్రామ బడ్జెట్లో 10% దానికి నర్సరీ కేటాయించాలి. అంత కండిషన్స్ పెట్టి చేసి హరితహారాన్ని పెంచుకుంటూ పచ్చదనాన్ని తీసుకొచ్చి ఇవాళ గ్రౌండ్ వాటర్ని విపరీతంగా పెంచేస్తే అది మొత్తాన్ని కూల్చేసే దశ ఉంటే అది ఇది మార్పు అంటే ఏం మార్పు? రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.